profiteotrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ నెంబర్స్ పాజిటివ్గా కనిపిస్తున్నాయి. 170 పాయింట్ల లాభం సెన్సెక్స్లో, ఒక 30 పాయింట్ల లాభం నిఫ్టీలో కనిపిస్తుంది. సో మేబీ పాజిటివ్గానే మార్కెట్స్ ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇవాళ ఐటీసీ ఉదంతం కొద్దిగా సమసిపోయి ఇతర స్టాక్స్ ఇందాక మనం అనుకున్న హిందుస్థాన్ యూనిలివర్ కావచ్చు, అరబిందో ఫార్మా కావచ్చు. అరబిందో ఇప్పుడు ఆల్రెడీ 6% లాభంతో కనిపిస్తుంది మనకు ప్రీ ఓపెనింగ్ నెంబర్స్లో. మేబీ ఎనీవేర్ బిట్వీన్ 5 to 6% గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అరబిందో ఫార్మా. అలాగే హిందుస్థాన్ యూనిలివర్ స్ట్రాంగ్ నెంబర్స్ Q1 రిజల్ట్స్. సో హిందుస్థాన్ యూనిలివర్ కూడా స్ట్రాంగ్గా ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో కొంత ఇండెక్స్కి ఇవి పాజిటివ్ సెంటిమెంట్కి కారణమయ్యే అవకాశం ఉంది. నిన్నటి ఐటీసీ నెగిటివ్ పరిణామాన్ని మార్కెట్స్ కొద్దిగా ఇగ్నోర్ చేసే అవకాశం ఇవాళ కనిపిస్తుంది. బట్ లెట్స్ వెయిట్ అండ్ సీ. మరి కొద్దిసేపట్లో మార్కెట్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఈలోగా కొన్ని ఈమెయిల్స్తో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వల్లి అడుగుతున్నారు, ఇన్ఫ్యాక్ట్ రిలవెంట్ స్టాక్ ఐటీసీ 325లో కొన్నారట, ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చా? ఐ థింక్ సెకండ్ ప్రైస్ పాయింట్ చేయొచ్చండి, ఎందుకంటే 277 దగ్గర 200-day మూవింగ్ యావరేజ్. సో లాంగ్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఎంట్రీ పాయింట్గా మనం పరిగణిస్తాం. అండ్ ఆల్మోస్ట్ మనకి 4 month లో ఏదైతే ఉందో 258 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది. సో నా ఉద్దేశంలో సెకండ్ ప్రైస్ పాయింట్ ఇక్కడ మీరు యావరేజ్ చేయొచ్చు. అగైన్ 250-255 మధ్యలోకి వస్తే కనుక థర్డ్ ప్రైస్ పాయింట్ కూడా మీరు యావరేజ్ చేయాలి. బట్ మీకు అట్లీస్ట్ 1.5 year వ్యూ ఉంటేనే దీనిలో యావరేజ్ చేయండి. అండ్ 15 to 20% రిటర్న్ యూ షుడ్ బి హ్యాపీ. తర్వాత మెయిల్ ఎల్టీ ఫుడ్స్, ఈ స్టాక్ ప్రతాప్ రెడ్డి కొనుక్కుందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? ఐ థింక్ రీసెంట్లీ కొద్దిగా యాక్షన్ లాస్ట్ 1 yearలో చాలా యాక్షన్ చూసామండి. మోస్ట్ ఆఫ్ ద బాస్మతి రైస్ ఎక్స్పోర్టర్స్, దావతి ఈజ్ దేర్ మెయిన్ బ్రాండ్ నేమ్. సో నిన్న మనం ఈవెన్ కేఆర్బీఎల్ అబౌట్ 5-6% పెరగడం చూసాం. ఎల్టీ ఫుడ్స్ డెఫినెట్లీ ఇయర్ మాన్సూన్ కూడా బాగుందండి. బేసికలీ ఇవన్నీ కూడా రీసెంట్లీ ఇరాన్ అండ్ చైనా ఇటువంటి మార్కెట్స్ దే ఓపెన్ అప్ ఫర్ బాస్మతి ఇంపోర్ట్స్ ఫ్రమ్ ఇండియా. సో బ్రాండెడ్ బాస్మతి ప్రోడక్ట్స్ కాబట్టి డెఫినెట్లీ ఐ థింక్ యూ కెన్ బై అండి. బట్ ఎల్టీ ఫుడ్స్ లాస్ట్ 1 yearలో చాలా స్ట్రాంగ్గా పెరిగిన స్టాక్, ఆర్ మోర్ దెన్ 200-300% పెరిగింది. కాబట్టి జస్ట్ వెయిట్ ఫర్ ఎ స్మాల్ కరెక్షన్ ఆర్ మేబీ బైట్ ఓవర్ ద నెక్స్ట్ 6 months ఎస్ఐపి కొనుక్కుంటే హ్యావ్ ఎ 2-3 year వ్యూ అండి. కొద్దిగా సైక్లికల్, ఈ ఇయర్ మాన్సూన్ కూడా బాగుంది కాబట్టి ఓన్లీ ప్రొక్యూర్మెంట్ బాగుంటుంది. జనరల్లీ ఇది 1.5 year మినిమం సీజనింగ్ అయిన తర్వాత అమ్ముతారు. అదర్వైజ్ ఇట్స్ అ గుడ్ ఫుడ్ ప్రోడక్ట్స్లో మనం కేటగరైజ్ చేయొచ్చు. డెఫినెట్లీ యూ కెన్ గో అహెడ్ అండ్ బై. కుమార్ మెయిల్ పంపించారు, భారత్ బిజ్లీ 200 షేర్లు కొన్నారట ఆల్రెడీ, కొద్దిగా నష్టంలో ఉన్నారు, మనం వాల్యూ బైగా రికమెండ్ చేసిన స్టాక్. ఆయన కూడా అనలైజ్ చేశారంటే గ్రేట్ కంపెనీ అని అభిప్రాయపడుతున్నారు, కానీ రోజు ప్రైస్ తగ్గుతోంది, ఏం చేయాలి? సో లాస్ బుక్ చేయాలో హోల్డ్ చేయొచ్చా? మంచి కంపెనీ అండి, మనం చెప్పింది ఏదో ఒక వారంలోనూ 4 రోజుల్లోనూ డబ్బులు వస్తాయని చెప్పలేదు. సో అట్లీస్ట్ ఒక 1 year హోల్డ్ చేస్తే చక్కటి పెర్ఫార్మెన్స్, ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ ఉన్న కంపెనీస్లో ఇది కూడా ఒకటి. ఇందాక మనం అనుకున్నట్లుగా ఎనర్జీ రంగానికి చెందిన కంపెనీ, అంటే దే ఆర్ నాట్ ఇంటూ ఎనర్జీ పవర్ జనరేషన్, బట్ దే ఆర్ ఇంటూ ది డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ని తయారు చేసే కంపెనీ. టెక్నికల్గా ఏమన్నా సలహా ఉందా? ఈ స్టాక్ మనం చూస్తే కనుక మేలో 965 లో ఫార్మేషన్ అయిందండి. సో 965 to 1450 అంటే ఆల్మోస్ట్ 50% పెరిగిన స్టాక్ ఇది 2 monthsలోనే. అండ్ ఒక రిట్రేస్మెంట్, ఇట్స్ ఎ గుడ్ థింగ్ అండి. స్టాక్ ఎప్పుడైతే పెరిగినాక రిట్రేస్ అవుతుందో ప్రాబ్లీ అది ఒక ఎంట్రీ పాయింట్గా మనం పరిగణించవచ్చు. సో 1260 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. నా ఉద్దేశంలో 1179 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది. సో ప్రాబ్లీ 1179 మీరు సెకండ్ ప్రైస్ పాయింట్గా యాడ్ చేయొచ్చు కూడా ఇన్ కేస్ హైలో కొని ఉంటే. అండ్ ప్రాబ్లీ మీకు 1.5 year వ్యూ ఉంది అనుకుంటే కనుక మళ్ళీ ఇది ప్రీవియస్ హై దాటింది అంటే కనుక విచ్ ఇస్ 1498. సో అప్ టు ప్రాబ్లీ 1700 నుంచి 1800 దాకా అప్ సైడ్ టార్గెట్ అయితే చార్ట్స్లో మనకు తెలుస్తుంది. అమూల్య మెయిల్ పంపించారు, బజాజ్ ఫైనాన్స్ అండ్ M&M ఫైనాన్స్ ఈ రెండింటిలో కూడా కొద్దిగా ప్రాఫిట్స్లో ఉన్నారు, ఒక 5-6% ప్రాఫిట్లో ఉన్నారు. ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా లేదా లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? ఇవాళ రిజల్ట్ ఉంది బజాజ్ ఫైనాన్స్. ఐ థింక్ M&M ఫైనాన్స్ మీకు డెఫినెట్లీ బుక్ చేయొచ్చండి ప్రాఫిట్స్, ఎందుకంటే ఆ స్టాక్ ఇట్స్ నాట్ షోయింగ్ గ్రేట్ స్ట్రెంత్. సో మార్కెట్ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు అదంత పెద్దగా పుల్ బ్యాక్ రావట్లేదు. బట్ అగైన్ బజాజ్ ఈజ్ ఎ గుడ్ స్టోరీ అండి. ఇప్పుడు కూడా మనకి డిమానిటైజేషన్ తర్వాత నుంచి చూస్తే కూడా ఆల్మోస్ట్ డబల్ అవుట్ అని చూసాం. సో ఎనీ ఫాల్స్ 1 should యాడ్. మీకు 1 year 2 year వ్యూ ఉంటే కనుక హోల్డ్ చేయమని చెప్తాను. అగైన్ రిజల్ట్స్ ఎక్స్ట్రాడినరీగా వచ్చి స్టాక్ కనుక ఒక 7-8% పెరిగితే కనుక షార్ట్ టర్మ్ కోసం 50% ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. మేబీ మళ్ళీ ఒక 10% కరెక్షన్లో రీబై చేసుకోవటానికి. ఓకే, తర్వాత బాలకృష్ణ అడుగుతున్నారు, ధరంసి మొరార్జీ కెమికల్ కంపెనీ
ఈ కంపెనీ స్పెషాలిటీ కెమికల్స్ రంగంలో ఉందట. ఎలా ఉంటుంది ఇది? దీని మీద ఎటువంటి రికమెండేషన్ ఇవ్వగలరు మీరు? యా, ఇవన్నీ టర్న్ అరౌండ్ స్టోరీస్ అంటే, దో ఐ నో ద నేమ్, ఐ హావ్ నాట్ సీన్ ద ఫండమెంటల్స్ రీసెంట్లీ, వీ కెన్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ టు అండి. ఓకే, సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మన వర్క్షాప్, బెంగళూరు వర్క్షాప్ ఆధారంగా ఆయన సంపాదించిన నాలెడ్జీని ఉపయోగించి ఈ కంపెనీని ఐడెంటిఫై చేశారట. సో ఐ థింక్ దిస్ ఈజ్ ది సేమ్ బాలకృష్ణ హూ ఈజ్ నౌ రన్నింగ్ దిస్ గ్రూప్, బెంగళూరు వాట్సాప్ గ్రూప్ని లీడ్ చేస్తున్న బాలకృష్ణ అయితే ఐ థింక్ దిస్ సీమ్స్ టు బి ఓకే కైండ్ ఆఫ్ ఎ కంపెనీ. టెక్నికల్గా ఏమన్నా సలహా ఉందా? యా, ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఐడెంటిఫికేషన్ అండి. హయ్యర్ హైస్ ఫార్మేషన్ అవుతున్న చార్ట్ ఇది. బట్ వాల్యూమ్స్ చూస్తే కనుక కొద్దిగా తక్కువగా ఉంటాయి. మంత్లీ 4 lakh 5 lakh వాల్యూమ్ అయ్యే స్టాక్ ఇది. బట్ అగైన్ లాస్ట్ 1.5 yearగా చూస్తే కనుక ఆల్మోస్ట్ 78 నుంచి 120 దాకా వెళ్ళటం చూసాం. సో డెఫినెట్లీ ఐ థింక్ దేర్ ఇస్ మోర్ అప్సైడ్ ఇది. అండ్ అదేవిధంగా 1992లో ఇది క్లోజ్ టు 170 దాకా వెళ్ళటం చూసాం. సో ప్రాబ్లీ దేర్ ఇస్ ఎ చార్ట్ హిస్టరీ కూడా. సో 170 ఐ థింక్ ఇట్ విల్ అటైన్ అనిపిస్తుంది. బట్ అగైన్ ఇలాంటి స్టాక్స్లో వీ నీడ్ టు హ్యావ్ ఏ స్టాప్ లాస్ అండి. ఈ స్టేజ్లో 102 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయొచ్చు స్టాక్ని. మేబీ 170 నుంచి 190 మధ్యలో ప్రాఫిట్స్ అనేది బుక్ చేయొచ్చు. ఓకే, సో బెంగళూరు వర్క్షాప్ని మీరు ఈ విధంగా ఉపయోగించుకుంటున్నందుకు థ్యాంక్ యూ బాలా. కామేశ్వర్ శర్మ ఫ్యూచర్ కన్జ్యూమర్ గురించి అడుగుతున్నారు. 42 రూపాయలు కొన్నారు. 1 year ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయి? స్టాక్ ఆల్రెడీ మనం మంచి అప్మూవ్ రావటం చూసామండి. సో ఆల్రెడీ మనకి లోస్ ఏదైతే ఉందో 23 నుంచి స్వింగ్ హై 41 దాకా వెళ్ళటం చూసాం. సో ఆల్మోస్ట్ మీరు హైయెస్ట్ పాయింట్లో కొన్నట్టు అనిపిస్తుంది. కరెంట్లీ 32 రూపీస్ ఉంది. 1.5 yearలో మేబీ 46 నుంచి 48 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ దీనికి స్టాప్ లాస్ అనేది కొద్దిగా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇలాంటి స్టాక్స్ 1 quarter డిసప్పాయింట్ చేసినా కూడా ఐ థింక్ దే విల్ బి బిటెన్ డౌన్ స్టాక్స్ కాబట్టి మేబీ ఈ స్టేజ్లో 26 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. అదేవిధంగా స్వింగ్ హై 2015 జూలై హై ఏదైతే ఉందో 47 నుంచి 48 మధ్యలో మీకు స్వల్ప లాభాలున్నా ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్ ఒకసారి. ఎండి కుమార్ అడుగుతున్నారు. అరబిందో ఫార్మా 595లో కొన్నారు. హోల్డ్ చేయొచ్చా? ఇంకా కొన్ని యాడ్ చేసుకోవచ్చా? 5 years హోల్డ్ చేస్తారట. I think it's a fairly liquid stock. ఈ రోజు న్యూస్ బేస్డ్ స్పర్ట్ స్ట్రాంగ్గా వస్తే ఇఫ్ ఇట్ ఓపెన్స్ అరౌండ్ 10 or 12%, అంటే పొద్దున ప్రీ ఓపెనింగ్లో చూసాం. అటువంటిది ఏదైనా ఉంటే ఒకసారి అంటే క్వాంటిటీని బట్టి కొద్దిగా మండి యూ కెన్ డెఫినెట్లీ హోల్డ్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ 2-3 years అండి. ఇంకా బై మాత్రం ఈరోజు మార్నింగ్ ఓపెనింగ్ సెషన్లో ఫస్ట్ 1 hourలో చేద్దాం. ఎందుకంటే డెఫినెట్లీ ఇట్ ఓపెన్ స్ట్రాంగ్. సో ఇటువంటి ఫైలింగ్స్ ఉండి వాళ్ళకి ఎక్స్క్లూజివ్ FTFs అంటారండి. ఫస్ట్ ఫైల్ ఏదైనా వస్తే మాత్రం బాగుంటుంది. బట్ క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంటే మాత్రం బికాస్ ఆఫ్ ఇట్స్ లిక్విడిటీ 10 to 12% అబవ్ ఓపెన్ అయితే కొద్దిగా అమ్మండి. ఏఎస్ రెడ్డి ఆస్ట్రేలియా నుంచి అడుగుతున్నారు. ONGC ఆర్ HPCL, ఈ రెండిట్లో మెర్జర్ న్యూస్ ఉంది కాబట్టి ఏది బెటర్ కంపెనీ అవుతుంది కొనడానికి? నో, ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ అండి. ఇంకా మర్జర్ చేస్తాము, ఈ ఇయర్లోనే చేస్తాం. ఈరోజు దే ఆర్ టేకింగ్ ద క్యాబినెట్ నాడ్ అండి. బట్ రేషియో ఆఫ్ మర్జర్ ఇవన్నీ తెలిస్తేనే కానీ వీ కెనాట్ సే. బట్ ఇన్ జనరల్ ONGC ఈజ్ ఏ అప్స్ట్రీమ్ ఆయిల్ కంపెనీ అండ్ HPCL ఈజ్ ఏ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ. సో క్రూడ్ పడ్డప్పుడల్లా మనకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి కొద్దిగా ఎక్కువ ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది. అప్స్ట్రీమ్ ఆయిల్ కంపెనీస్కి ఇట్స్ నాట్ లూక్రేటివ్. సో వెయిట్ ఫర్ ద మర్జర్ రేషియోస్, దెన్ ఓన్లీ వీ కెన్ టాక్. ఓకే, సో అరబిందో ఫార్మా మోర్ దాన్ 6% లాభంతో ఓపెన్ అయింది. నిఫ్టీ 9868. సో నిన్నటి నష్టాలని కొంతమేరకు ఆల్మోస్ట్ 50% పూడ్చుకునే ప్రయత్నంలో ఉంది. 41 పాయింట్ల లాభంతో 9868 దగ్గర కనిపిస్తుంది. అలాగే సెన్సెక్స్ కూడా 128, 129 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది. సో మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్లో కొంత మనం నిన్నటి నష్టాలకు కూడి కొంత ప్రాఫిట్స్లోకి వచ్చాయి. అరబిందో ఫార్మా ఇస్ సో స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్, 8%, మోర్ దాన్ 8%, 794, ఆల్మోస్ట్ 800 రూపీస్ దగ్గర ఓపెన్ అయింది. HUL 1170, 1.1% అప్. సో HUL ఈజ్ ఆల్సో కంట్రిబ్యూటింగ్ టు ఇండెక్స్ గెయిన్స్. అండ్ అడ్వాన్స్ డిక్లైన్ చూస్తే 4:1 నిష్పత్తిలో మనకు అడ్వాన్స్ డిక్లైన్స్ కనిపిస్తున్నాయి. సో లక్ష్మీ ఎలక్ట్రికల్ కంట్రోల్ ఈ స్టాక్ 10% పెరిగింది ఇవాళ. అలాగే JM ఫైనాన్షియల్ ఒక 2% పెరిగి కనిపిస్తుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఇవాళ నిన్నటి ట్రెండ్కి భిన్నంగా అడ్వాన్స్ డిక్లైన్స్ నిన్న ఆల్మోస్ట్ 1:2 కనిపించాయి మనకు. సో ఇవాళ దానికి రివర్స్ సైడ్ ట్రెండ్, పాజిటివ్స్ గెయినర్స్ ఎక్కువగా ఉన్నాయి. ఫెడరల్ బ్యాంక్ 74% వరకు FIS ఇప్పుడు స్టేక్ పెంచుకోవచ్చు అన్న అప్రూవల్ లభించడంతో ఫెడరల్ బ్యాంక్ 2% పెరిగింది. ఆమ్టెక్ ఆటో 2% పెరిగింది. ఈ కంపెనీ స్ట్రెస్డ్ అసెట్స్ లిస్ట్లో ఉన్న కంపెనీ. అలాగే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మనకు ఎక్కువ
యాక్టివిటీ కనిపిస్తుంది. సో 9868 అండ్ నిఫ్టీ బ్యాంక్ 74 పాయింట్లు పెరిగింది, 24,000 పైన ట్రేడ్ అవుతుంది. జూబిలెంట్ లైఫ్ 1.7% పెరిగింది. అలాగే అరవిందో ఫార్మా స్టాక్ ఆఫ్ ది డేగా మనం చెప్పుకోవచ్చు, 7%, మోర్ దాన్ 7% లాభంతో ట్రేడ్ అవుతుంది. తర్వాత ఈ మెయిల్ కృష్ణమోహన్ ఫిలిప్స్ కార్బన్ కొన్నారట 570 రూపాయలు, 660 దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంది, ఏం చేయాలి? ఈ స్టాక్ చాలా పెరిగిందండి లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక ఇది క్లోజ్ టు అరౌండ్ 223 నుంచి 662 దాకా హై ఫామ్ అవుట్ అని చూసాం. సో మీరు హైయెస్ట్ ప్రైస్లో కొంటే కనుక డెఫినెట్లీ హోల్డ్ చేయాలండి, ఎందుకంటే 3 times స్టాక్ ఎప్పుడైతే పెరుగుతుందో ఒక రిట్రేస్మెంట్ అనేది కామన్. సో 556 ఇన్ఫ్యాక్ట్ ఒక కీ సపోర్ట్ ఉంటుంది స్వింగ్లో. ఇన్ కేస్ 556 కట్ అయింది అంటే కనుక 480 నుంచి 460 దాకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మీకు 1 year 1.5 year వ్యూ ఉంటే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్లో యాడ్ చేయాలి. బట్ అగైన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ట్రేడింగ్ బెట్ అవుతే కనుక 550 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అని పెట్టుకోవాలి. ఓకే, లావణ్యారెడ్డి అడుగుతున్నారు ఐఆర్బి ఇన్విట్ అలాగే ఐఆర్బి ఇన్ఫ్రా ఈ రెండింటి మీద ఎటువంటి వ్యూ ఉంది, అండ్ ప్రెసిషన్ క్యాంప్ షాఫ్ట్స్. ఐఆర్బి ఇన్విట్ ఈజ్ నాట్ ఫర్ రీటైల్ ఇన్వెస్టర్స్ అండి, బేసికలీ ఇన్స్టిట్యూషనల్ అండి. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అంటానండి ఇది. సో మనకి ఇప్పటికీ 1 or 2 వచ్చాయి, అన్నీ కూడా బిలో ద ఇష్యూ ప్రైస్ ట్రేడ్ అవుతున్నారు. సో స్లైట్లీ మనకి ఊరట ఎక్కడ కలిగిస్తుందంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మోర్ వస్తుంది. బట్ ఐ థింక్ దట్స్ నాట్ ఫర్ రీటైల్, దే ఆర్ బెటర్ మ్యూచువల్ ఫండ్స్ విచ్ ఆర్ రిలేటివ్లీ గుడ్. So I think you should go ahead. IRB Infra is again a tradable share and it's also not a pure play buy and forget type of a share. So అది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి చెందిన లాట్ ఆఫ్ హైవే టోల్ బేస్డ్ హైవేస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఇవన్నీ చాలా లాంగ్ టర్మ్ వ్యూ ఉంటేనే మీరు కొనాలి. బట్ ఇఫ్ యూ బై ఎక్కడైనా మనకి ఈవెంట్ బేస్డ్ ఆర్ ఎనీ న్యూస్ బేస్డ్ ఆర్ ఎనీ రిజల్ట్స్ వచ్చినప్పుడు స్పర్ట్స్ వచ్చినప్పుడు అవుతుంది, తప్పకుండా ప్రాఫిట్ మాత్రం బుక్ చేయండి. ఆదిత్య బిర్లా మనీ ఏబీ మనీ 5% అప్పర్ సర్క్యూట్ ఫ్రీజ్ అయింది, అండ్ బయోకాన్ ఈజ్ పాజిటివ్, ఆల్మోస్ట్ 1.4% పెరిగింది. సో హెచ్ఏఎల్లో మళ్ళీ ప్రాఫిట్ టేకింగ్ వెంటనే వచ్చింది. సో ఇట్స్ డౌన్ నౌ 0.1% తగ్గింది. కొద్దిగా వాలటైల్గా ఉంది, బట్ నాట్ ఎనీ మేజర్ గెయిన్స్ ఫ్రమ్ హెచ్ఏఎల్. అలాగే రిలయన్స్ క్యాపిటల్ 1.8% తగ్గింది. కాలర్ లైన్లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి రాజేష్. నమస్కారం అండి. నమస్తే అండి, అడగండి. యాక్చువల్గా నేను నందండిని, క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్, డైనమిక్ ప్రోడక్ట్స్ ఇవి లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేస్తున్నానండి. ఆల్రెడీ 6 months నుంచి హోల్డ్ చేస్తున్నాను, లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తాను. ఇవి ఎలా ఉంటాయో ఒకసారి బాలాగారిని చెప్పమన్నా అండి. నందండిని, క్యామ్లిన్ ఫైన్ అండ్ డైనమిక్ ప్రొడక్ట్స్. Yeah, I think you can hold అండి, లాంగ్ టర్మ్కి హోల్డ్ చేస్తున్నారు. 6 months బ్యాక్ ఐ డోంట్ నో వాట్ ప్రైజెస్ యూ బాట్, ఎందుకంటే డైనప్రో అనేది డైనమిక్ ప్రోడక్ట్స్ అనేది లాస్ట్ 1 yearలో చూసుకుంటే అట్లీస్ట్ అబౌట్ 12-14 months బ్యాక్ చాలా షార్ప్గా 60s నుంచి ఆల్మోస్ట్ 160-170 దాకా వెళ్ళి అక్కడి నుంచి కొద్దిగా కరెక్షన్ మోడ్లో ఉంది. ఇట్స్ అ గుడ్ కంపెనీ మేకింగ్ ఇన్ టు ఫుడ్ కలరెంట్స్ అండి. బేసికలీ దే యూజ్ ఇట్ ఇన్ ఫుడ్, కన్ఫెక్షనరీ, ఫార్మస్యూటికల్స్ అన్నిట్లో కూడా. ఇట్స్ US FDA అప్రూవ్డ్, బట్ ఇందులో నాన్ ఆర్గనైజ్ సెక్టర్ నుంచి కూడా కొద్దిగా కాంపిటీషన్ ఉంది. బట్ దట్ విల్ కరెక్ట్ ఇట్ సెల్ఫ్ రైట్ నౌ. నందన్ డెనిమ్ రీసెంట్లీ ఇట్ హాస్ స్టార్టెడ్ పర్ఫార్మింగ్, సో డెఫినెట్లీ యూ కెన్ హోల్డ్ దట్ అండి. క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ విల్ టేక్ డెఫినెట్లీ లాంగర్ టైమ్ అండి. ఇట్స్ అ వెరీ గుడ్ కంపెనీ అండ్ గుడ్ మేనేజ్మెంట్. They also make vanillin and చెప్పి they make some essences and fragrances and they are now the 3rd largest company in the world. Recently ఒకటి ఇటాలీలో and recently అంటే in the last 3-4 months they took over a company in China. సో ఇవన్నీ కూడా దే ఆర్ ఎక్స్పెండింగ్ ఎ లాట్ ఆఫ్ మనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. కాబట్టి కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది, మేబీ 1.5 year 2 years. ఇవన్నీ ఇంటిగ్రేషన్ అయిన తర్వాత యూ విల్ స్టార్ట్ సీయింగ్ ద ఫిగర్స్ ఇన్ టాప్ అండ్ బాటమ్ లైన్. కాబట్టి యూ షుడ్ హ్యావ్ సమ్ పేషెన్స్ ఇఫ్ యూ హోల్డ్ క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్. బట్ అదర్వైజ్ ద 3 choices, all the 3 choice wise are good. You should have some patience. మై పరాశర్ మెయిల్ పంపించారు, వాల్యూ బైని వీక్లీ వన్స్ ఇస్తే బాగుంటుంది, రోజు కాకుండా, సో దట్ మోర్ ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ ఉంటుంది అని చెప్తున్నారు. సో కొంతమంది అంటున్నారు రోజు కొనాలంటే ఎక్కడి నుంచి కొంటామండి, మా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోతాయి, మీరు రోజు చెప్తే మేము కొనలేమని. సో అది కూడా వన్ ఆఫ్ ది బెటర్ సజెషన్స్ అని అనుకోవచ్చు. చూద్దామండి, వీక్లీ 2 ఇద్దాం, లేకపోతే మండే అండ్ ఫ్రైడేనో అలా ఒక ఫ్రీక్వెన్సీ పెట్టుకొని ఒక 2 స్టాక్స్ రికమెండ్ చేసే ప్రయత్నం చేద్దాం. బట్ ఇందాక నిన్న కూడా మనం అనుకున్నాం చాలా స్టాక్స్ ఉంటాయండి, అన్నిటినీ మనం సంవత్సరానికి ఒక్క స్టాక్ని ఒకసారి రికమెండ్ చేయాలన్నా కూడా మళ్ళీ దాని టర్న్ వచ్చేసరికి ఏడాది పడుతుంది. ఈ ఏడాదిలో 4 quarters వస్తాయి, 4 quarters రిజల్ట్స్ వస్తాయి, అన్నింటినీ రివ్యూ చేసుకుంటూ ఉండాలి. అంత సైకిల్, పెద్ద
ప్రాసెస్ ఇది. లెట్స్ మరికొన్ని రోజులు ఇలా కొనసాగించిన తర్వాత మళ్ళీ రివ్యూ చేసుకుందాం ఎలా చేస్తే బాగుంటుంది అనేది. తర్వాత కలర్ లైన్ ఉన్నారు రమేష్ హైదరాబాద్ నుంచి. హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి, అడగండి. సార్ ఇది నా దగ్గర ఏషియన్ పెయింట్స్, ఫోర్స్ మోటార్స్, ఉజ్జీవన్ ఫైనాన్స్ అండ్ వ్యాప్కో ఉన్నాయండి. అంటే అప్రాక్సిమేట్ 2.5 lakhs నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను. 1 year నుంచి వెయిట్ చేస్తానండి. బట్ ఈ 4 కూడా ఆల్మోస్ట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ నో లాస్ నో ప్రాఫిట్ అండి. నాకు ఇంకా బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్ కూడా ఉన్నాయి. వాటిలో కంపేర్ చేస్తే చాలా వేరియేషన్ ఉంది. సో అంటే ఆల్మోస్ట్ 1 year వెయిట్ చేశాను. ఇంకా వెయిట్ చేయొచ్చా లేకపోతే ఇంకేమన్నా 2-3 స్టాక్స్ ఉన్నాయా సజెస్ట్ చేయగలరా? రాజేంద్ర గారు చెప్పండి. ఓకే, ప్రాబ్లమ్ మీకున్న స్టాక్స్లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డిఫెన్సివ్ స్టాక్స్ అండి. సో డిఫెన్సివ్ స్టాక్స్ అందుకోసమే అవి కొంచెం అవుట్ పర్ఫార్మ్ చేయలేదు మార్కెట్లో. బట్ అగైన్ మీకు హైబీటా స్టాక్స్ కూడా కాదు. సో నా ఉద్దేశంలో ప్రాబ్లమ్ ఉన్న పోర్ట్ఫోలియో మీరు హోల్డ్ చేయొచ్చు. ఒక ఉజ్జీవన్ స్టాక్ ఏదైతే ఉందో అది కొంచెం డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ అండి. ఎందుకంటే ఎప్పుడైతే మనకి డిమానిటేషన్ లోస్ కట్ అయిందో ప్రాబ్లీ ఆ స్టాక్ కొంచెం ఇంకా వీక్నెస్ ఉండే ఛాన్స్ ఉంది, విచ్ వాస్ 284. సో ఆల్మోస్ట్ మనకి 291 దాకా లాస్ట్ మంత్ రావటం చూసాం. సో చాలా స్టాక్స్ ఆల్మోస్ట్ డిమానిటైజేషన్ నుంచి డబల్ అవుతే ఈ స్టాక్ ఇక్కడే ఉంది. సో దీనిలో నుంచి ఐ థింక్ యూ కెన్ షిఫ్ట్ టు బెటర్ స్టాక్స్. సో బజాజ్ ఫిన్సర్వ్ అండ్ బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయన్నారు. ఐ థింక్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ డూయింగ్ గుడ్. సో నా ఉద్దేశంలో స్వల్ప కరెక్షన్ వస్తే మీరు ఉజ్జీవన్ నుంచి బజాజ్ ఫిన్సర్వ్ ఆర్ బజాజ్ ఫైనాన్స్ రెండింటిలో ఏదో ఒకటి యూ కెన్ డైవర్ట్. అండ్ మీకున్న ఏషియన్ పెయింట్ అండ్ ఆల్ కూడా ప్రాబ్లీ దేర్ ఆర్ డీసెంట్ స్టాక్స్ అండి. అండ్ మార్కెట్ బాగా పడినప్పుడు ఈ స్టాక్స్ పడవ కూడా ఎక్కువ. ఐ థింక్ పోర్ట్ఫోలియో ఇస్ గుడ్, యూ కెన్ హోల్డ్ ఆన్. తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి పూర్ణ. హలో, అడగండి పూర్ణ. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్, నా దగ్గర గీతాంజలి జెమ్స్, రుజాస్ ఎనర్జీ అని చెప్పి 2 షేర్స్ ఉన్నాయి. ఏమండి? అవి నేను గీతాంజలి జెమ్స్ 650 షేర్స్ 673 రూపీస్ దగ్గర కొన్నా లాంగ్ బ్యాక్. గీతాంజలి జెమ్సా? ఓకే. ఇంకోటి రుజాస్ ఎనర్జీ ఒకటి 45 రూపీస్ దగ్గర కొన్నా 650. అది లాంగ్ టర్మ్ లో హోల్డ్ చేస్తే బాగుంటాయి సార్. లేకపోతే గీతాంజలి జెమ్స్ ప్రాఫిట్ రావట్లేదు సార్, అది రోజు పడిపోతుంది. ఓకే, సో గీతాంజలి జెమ్స్ అండ్ ఉజాస్ ఎనర్జీ. Yeah, there's a very small cap, micro cap stocks and Geetanjali Gems మధ్యలో almost about 600 నుంచి we have seen some massacre in the stock. అంటే హై ప్రెషర్ సెల్లింగ్ మూలాన అందరు ఇన్స్టిట్యూషనల్ వాళ్ళు హెచ్ఎన్ఐస్ అందరు కూడా అమ్మేశారు. అంటే there were some corporate governance issues in between. సో మళ్ళీ అది బ్యాక్ టు గ్లోరీ రావడం మాత్రం చాలా కష్టం అండి. అండ్ ఉజాస్ ఎనర్జీ ఇటువంటివన్నీ కూడా దే వెరీ స్మాల్ కంపెనీస్. సో మీకు నిన్న కొద్దిగా దే వాజ్ జంప్ ఇన్ ఉజాస్ ఎనర్జీ. బట్ ఇటువంటి స్టాక్స్లో నిన్నట్లాంటి జంప్స్ ఏమైనా 1 or 2 days కంటిన్యూ అయినా you should come out and especially energy production lo you have to go with the big ones on corrections. ఎందుకంటే చిన్న ఏదైనా చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ దే విల్ బి సబ్జెక్ట్ టు ఎ లాట్ ఆఫ్ డెడ్ బర్డన్. ఇందులో మనకి అప్ అనేది ఎక్కువ చేయాలి ఎనర్జీ ప్రొడక్షన్. సో ఆ కాంటెక్స్లో గీతాంజలి జెమ్స్ ఇన్ మై ఒపీనియన్ యూ షుడ్ డెఫినెట్లీ కమ్ అవుట్ ఆన్ ఎ స్మాల్ ట్రేడింగ్ జెమ్ ఆల్సో అండ్ ఇన్వెస్ట్ ఇన్ స్ట్రాంగ్ కంపెనీస్. మేబీ యూ కెన్ గో విత్ టైటన్ ఆన్ కరెక్షన్స్ ఆర్ పీసీ జ్యువెలర్స్. ఇటువంటివి చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూపించండి. సో గో విత్ ద లీడర్స్. సో సర్ప్రైజింగ్లీ ఐటీసీ ఇవాళ ప్రాఫిట్స్లో ఉంది, 1.5% పెరిగింది. సో మెక్వేర్ లాంటి కంపెనీస్ ఇన్ఫ్యాక్ట్ ఐటీసీని ఈ లెవెల్ దగ్గర కొనుక్కోవచ్చు. యూ స్టిల్ హ్యావ్ అన్ అప్సైడ్ పొటెన్షియల్ టిల్ ఐ థింక్ 410 రూపీస్ టార్గెట్ని రిటైన్ చేసినట్లు 340 రూపీస్ టార్గెట్తో ఐటీసీని కొనుక్కోమని చెప్తున్నాయి మెక్వేర్ లాంటి సంస్థలు. సో మేబీ ఇక్కడ లోవర్ లెవెల్స్ అయ్యారు, కొంత మనకు బయింగ్ కనిపిస్తుంది. కొనొచ్చా ఏమన్నా ఇంట్రాడే కోసం ఎలా ఉంది ఐటీసీ? నో, ఐ డోంట్ థింక్ అండి ఇంట్రాడే కాకుండా అక్యూములేషన్కి డెఫినెట్లీ కొనొచ్చు. ఎందుకంటే మన గ్యాప్ అప్ ఏదైతే ఉందో డెఫినెట్లీ ఆ గ్యాప్ అయితే ఫిల్ చేస్తుందండి. ఇఫ్ నాట్ నౌ మేబీ 3 months లేటర్. సో మనం నిన్న చూసాం 320 నుంచి ఆల్మోస్ట్ 292. సో ఈ 30 రూపీస్ గ్యాప్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఫిల్ చేసే ఛాన్సే ఎక్కువ ఉందండి. బట్ అగైన్ ఇనిషియల్గా చెప్పినట్టు 277 అనేది మనకి 200-day మూవింగ్ యావరేజ్. ఇన్ కేస్ అక్కడికి వస్తే కనుక లాంగ్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో ఇన్స్టిట్యూషన్స్ కానీ వాళ్ళు కానీ డెఫినెట్లీ ఎంట్రీ పాయింట్గా వాళ్ళు పరిగణిస్తారు. అదేవిధంగా 4 monthsలో ఏదైతే ఉందో 258 దగ్గర స్ట్రాంగ్ బేస్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇంట్రాడే కాకుండా 2-3 ప్రైస్ పాయింట్స్ కోసం అక్యూములేషన్ కోసం డెఫినెట్లీ ఐటీసీలో ఎంటర్ అవ్వచ్చు. ఓకే, సో శ్రీని కముజు కంగ్రాచులేట్ చేస్తున్నారు పీవైటీ యాప్ లాంచ్ సందర్భంగా. సో రియల్లీ ఇట్స్ ఆన్ పార్ విత్ ఎనీ ఇంటర్నేషనల్ వెబ్సైట్. ఇన్ఫ్యాక్ట్ యాప్లో ఇంకా చాలా మనం మార్పులు కొన్ని అవసరం ఉంది. బట్ వెబ్సైట్ ఈజ్ లైక్ శ్రీని సెడ్, it's on par with any international website in terms of look and feel. సో సమాచారం ఇంకా మనం ఇంకొంచెం స్ట్రెంథెన్ చేయాలి. మేము ప్రొవైడ్ చేసే సమాచారం ఏదో గొప్పగా ఉందని మేము
అనం కానీ, బట్ స్టిల్ ఓకే, మాకున్న లిమిటెడ్ రిసోర్సెస్లో వాట్ ఎవర్ వీ కెన్ డూ, వీఆర్ ట్రయింగ్ టు డూ దట్. ఆ అంశాన్ని దయచేసి గమనించండి. థ్యాంక్ యూ శ్రీని. తర్వాత దుర్గాదేవి అడుగుతున్నారు, గ్రీవ్స్ కాటన్ 200 షేర్లు ఉన్నాయట, 200 షేర్లు కొందాం అనుకుంటున్నారట, కొనుక్కోవచ్చా, ఎక్కడ కొనుక్కోవచ్చు? ప్రాబ్లీ ఈ స్టాక్ కన్సాలిడేషన్ నుంచి సైడ్ వేస్ మోడ్లోనే ఉన్న స్టాక్ అండి. నా ఉద్దేశంలో 180 నుంచి ప్రాబ్లీ 150 మధ్యలో ఇది ట్రేడ్ అవుతుంది గత కొన్ని నెలలుగా. సో లాస్ట్ 4 months కన్సాలిడేషన్ మోడ్లో ఉంది. సో ఎక్కడ కొనాలి అంటే 200-day మూవింగ్ యావరేజ్ ఇస్ ద బెస్ట్ ఎంట్రీ పాయింట్ అండి, విచ్ ఇస్ 150. సో మనం లాస్ట్ వీక్ ఆల్రెడీ ఆ ప్రైస్ రావడం చూసాం 145 దగ్గర. ఇన్ కేస్ మీరు 200 షేర్స్ కొనాలంటున్నారు కాబట్టి నా ఉద్దేశంలో నాట్ టు మిస్ అవుట్ 100 షేర్స్ ఇక్కడ తీసుకోండి 163 దగ్గర. అండ్ 145 నుంచి 150 మధ్యలో మొన్నటి స్వింగ్లో వస్తే కనుక సెకండ్ ఎంట్రీ పాయింట్గా మీరు ఇంకో 100 షేర్స్ యాడ్ చేయొచ్చు. ప్రజ్ఞ వరంగల్ నుంచి మెయిల్ మీద, వరంగల్ ప్రజ్ఞ మెయిల్ చూసే ముందు పూణే నుంచి ప్రకాష్ లైన్లో ఉన్నారు. హలో. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి ప్రకాష్. ఫ్యూచర్ కన్జ్యూమ్ నేను హోల్డ్ చేస్తానండి, 33లో ఉన్నాను. కరెంట్లీ కొంచెం ప్రాఫిట్లో ఉన్నాను. అది ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా లేకపోతే లాంగ్ టర్మ్ అట్లా ఉంచుకోవచ్చు? ఏమిటి అందరూ ఫ్యూచర్ కన్జ్యూమర్ కొనేస్తున్నారు, తెగ కొనేస్తున్నారు ఏంటి, ఎలా ఐడెంటిఫై చేశారు దీన్ని? పురించి కొన్నాడని కొన్నారా మీరు కూడా? కొని ఉన్నానండి, 33లో కొని ఉన్నాను. సో రేట్ బాగుంది, 30 రూపాయల్లో ఫ్యూచర్ గ్రూప్ షేర్ దొరుకుతుంది, లాభం రాకపోతుందని కొన్నారు. సో ఏంటి పరిస్థితి? ఐ డోంట్ థింక్ అండి, బేసికలీ లాస్ట్ 4 monthsలో ఒక డౌన్ ట్రెండ్లోనే ఉన్న స్టాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4-month హై వాజ్ అరౌండ్ 4170 అండ్ అదేవిధంగా లాస్ట్ మంత్లో 30. సో మీరు 33.5లో కొన్నారు, కరెంట్లీ అదే ప్రైస్ ఉంది. సో నా ఉద్దేశంలో ఇక్కడ మీరు హోల్డ్ చేయండి, ఎందుకంటే మీ ఎంట్రీ పాయింట్ ఈజ్ గుడ్. 33 అంటే ఆల్మోస్ట్ లో నుంచి 10% పైన కొన్నట్టు, 30 రూపీస్ ఏదైతే లో చూసామో. బట్ అగైన్ మీరు ఇలాంటి స్టాక్స్లో స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలండి. 28 రూపీస్ ఆర్ మేబీ 26 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకుని మొన్నటి స్వింగ్ హై ఏదైతే ఉందో 41-42 వస్తే కనుక ఒకసారి ట్రేడింగ్ పొజిషన్ అయితే ఎగ్జిట్ చేయొచ్చు. బట్ అగైన్ లాంగ్ టర్మ్ కోసం అయితే కనుక 46 మేబీ 6 monthsలో 46 to 47 దాకా అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది 6 months to 1 yearలో. అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. సో ప్రజ్ఞ అడుగుతున్నారు, వరంగల్ నుంచి హుడ్కో కొన్నారట, 73 రూపాయలు 500 షేర్లు కొన్నారు, ఇంకొక 2 లక్షలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు 3 to 5 years కోసం, చేయొచ్చా? నో ఒకటే కౌంటర్లో అంతా చేయొద్దండి. డెఫినెట్లీ యూ షుడ్ గో వన్ స్టాక్. మీ దగ్గర రీటైల్ ఫైనాన్స్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ కూడా ఉండాలి. హడ్కో ఈజ్ ఏ ఇన్స్టిట్యూషనల్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ, ఇట్స్ DFI, డెవలప్మెంటల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. సో మీరు కొన్న 200 ఉంచి ఒక రీటైల్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలో చాలా ఉన్నాయండి రీసెంట్ టైమ్స్లో, దే హవ్ డన్ ఎక్సెప్షనల్లీ వెల్. బట్ మంచి విజిబిలిటీ ఉంది బిజినెస్ కాబట్టి యూ కెన్ గో అవుట్ అండ్ బై ఎ రీటైల్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ, మేబీ ఏ GSC హౌసింగ్ ఫైనాన్స్ or on dips LIC housing finance. ఇటువంటివి డెఫినెట్లీ దే విల్ యాడ్ టు గుడ్ టు ద పోర్ట్ఫోలియో. తర్వాత సాగర్ రెడ్డి హైదరాబాద్ నుంచి. హలో. హలో సార్, నమస్తే సార్. నమస్తే, అడగండి. నమస్తే, సాగర్ రెడ్డి సార్, హైదరాబాద్ నుంచి. అడగండి సాగర్. సార్ గణేష్ బెంజో ప్లాస్ట్ 53 దగ్గర తీసుకున్నా సార్, అది ఉంచొచ్చా అమ్మొచ్చా సార్? ఇప్పుడు ఇంకా పెరుగుతుంది అంటారా? ఇంకా పెరుగుతుందా గణేష్ బెంజో ప్లాస్ట్? కుటుంబరావు రికమెండ్ చేశారు ఈ స్టాక్ని, దాంతో ఎక్కువ మంది ఈ కౌంటర్లో ప్రవేశించినట్లు కనిపిస్తుంది. స్టాక్ అయితే అప్ ట్రెండ్లోనే ఉందండి. బట్ అగైన్ ఇక్కడ నుంచి ఎంత పెరుగుతుంది, ప్రాబ్లీ వీ నీడ్ టు వెయిట్. యాక్చువల్లీ లాస్ట్ 3 monthsలోనే ఈ స్టాక్ 31 రూపీస్ నుంచి క్లోజ్ టు అరౌండ్ 71 దాకా పెరగటం చూసాం. అండ్ హిస్టారికలీ ప్రీవియస్ హైస్ చూస్తే కనుక ప్రాబ్లీ దెర్ ఇస్ మోర్ పొటెన్షియల్ అనిపిస్తుంది. సో నా ఉద్దేశంలో 106 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది, విచ్ ఈస్ 1994లో ఒక బార్ హై, అది మంత్లీ బార్ది. అదేవిధంగా దీని ఆల్ టైమ్ హై అరౌండ్ 226 దాకా వెళ్ళటం చూసాం. సో ఈ స్టేజ్లో ఐ థింక్ యూ కెన్ హోల్డ్ ద స్టాక్ అండి విత్ ట్రైలింగ్ స్టాప్ లాస్. సో 46 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 65 దగ్గర ఉంది. మేబీ 100 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ పొటెన్షియల్ కొద్దిగా ఎక్కువ కనిపిస్తుంది గణేష్ బెంజో ప్లాస్ట్లో. తర్వాత మెయిల్ మాధవి లత, ఎలాంటి ఫైనాన్స్లో అలాగే SBIలో కూడా 50 to 60% ప్రాఫిట్లో ఉన్నారు, హోల్డ్ చేయొచ్చా, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? 50 to 60% అంటే మీ దగ్గర క్వాంటిటీని బట్టండి. ఎలాంటి ఫైనాన్స్ ఈజ్ డూయింగ్ వెరీ స్ట్రాంగ్లీ. సో SBI లాంటి స్టాక్స్లో మీరు 50 to 60% ప్రాఫిట్లో ఉంటే ఐ థింక్ యూ షుడ్ బుక్ సమ్ ప్రాఫిట్స్, నాట్ ఇమీడియట్లీ, రిజల్ట్ సీజన్ అయిన తర్వాత. ఎందుకంటే ఇట్స్ ఫెయిర్లీ లిక్విడ్ స్టాక్. ఈవెన్ L&T ఫైనాన్స్ ఈజ్ అ ఫెయిర్లీ లిక్విడ్ స్టాక్, కానీ అది ఆల్మోస్ట్ ఇట్ హెస్
డబుల్డ్ ఇన్ ద లాస్ట్ 12 months అని చెప్పొచ్చండి. 75-80 నుంచి 150 జోన్ దాకా వచ్చింది. సో అందులో కూడా ఒక 20-25% ప్రాఫిట్ బుక్ చేయడం తప్పలేదండి. ఎస్బీఐలో మాత్రం అట్లీస్ట్ మీ దగ్గర క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఒక 25-30%, 1/3 ఆఫ్ ద క్వాంటిటీ ప్రాఫిట్ బుక్ చేసి వెయిట్ ఫర్ ఓవరాల్ కరెక్షన్ ఆఫ్ ద మార్కెట్ ఇన్ ఆగస్ట్. సంతోష్ కుమార్ హైదరాబాద్ నుంచి కర్ణాటక బ్యాంక్ కొన్నారట 166లో 5,000 షేర్లు కొన్నారు రిజల్ట్స్కి ముందు. రిజల్ట్స్ బాగా వచ్చాయట, ఏం చేయాలి ఇప్పుడు? కర్ణాటక లాస్ట్ 2.5 monthsగా ఒక చిన్న డౌన్ ట్రెండ్లో ఉందండి. సో స్టాక్ అరౌండ్ 154 ప్రీవియస్ 3 month లో మనకు టెస్ట్ చేయడం చూస్తున్నాం. సో దీని ఇంపాక్ట్ మోస్ట్లీ ఐ థింక్ ఫార్మర్ వేవ్ లోన్ ఎప్పుడైతే అనౌన్స్ అయిందో కర్ణాటక గవర్నమెంట్ నుంచి అప్పటి నుంచి ఇది కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతుంది స్టాక్. నా ఉద్దేశంలో ఈ షుడ్ హ్యావ్ స్టాప్ లాస్ అండి ఈ స్టాక్కి. సో స్టాప్ లాస్ కొద్దిగా దూరంగా పెట్టుకుంటే ప్రాబ్లీ దట్ వుడ్ బి గుడ్ ఐడియాస్. ఎందుకంటే ఒకసారి స్టాప్ లాస్ ట్రిగర్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. నా ఉద్దేశంలో 200-day మూవింగ్ యావరేజ్ షుడ్ బి ద స్టాప్ లాస్ విచ్ ఈస్ 142. బట్ అగైన్ మీరు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఐ థింక్ యూ కెన్ హోల్డ్ ద స్టాక్ అండి. ప్రాబ్లీ ఇన్ఫ్యాక్ట్ ఇది 140 అలా వస్తే కనుక ఫర్దర్గా యాడ్ కూడా చేయొచ్చు. ఎందుకంటే మేబీ 1-2 quarters కొద్దిగా డిసప్పాయింట్ చేసినా కూడా ప్రాబ్లీ నెక్స్ట్ మళ్ళీ బుల్ రన్లో పార్టిసిపేట్ చేసే స్టాకే ఇది. అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ కాబట్టి ఐ థింక్ లాంగ్ టర్మ్ ఇట్స్ ఎ గుడ్ స్టాక్. సో ఉన్నది హోల్డ్ చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ ఎ ట్రేడింగ్ పొజిషన్ 142 కింద మీరు స్ట్రిక్ట్లీ స్టాప్ లాస్ పెట్టుకోండి. మహానగర్ గ్యాస్ రవికిరణ్ అడుగుతున్నారు, మహానగర్ గ్యాస్ F&Oలో ఉందా లేదా? ఎందుకంటే F&Oలో ఉంటే స్లోగా పెరుగుతాయట. సో ఇటువంటి అబ్జర్వేషన్స్ మీరు చేస్తున్నట్లుగా ఎక్కువ కనిపిస్తుంది. మహానగర్ గ్యాస్ ఏమన్నా మీకు F&Oలో లేదండి ఆ స్టాక్, బట్ స్లోగా పెరుగుతుంది. ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్ అండి. మీరు ఎస్కాట్ చూస్తే కనుక డిసెంబర్లో ఇట్ వాస్ 277, సో 5 months లో 700 అయింది. సో ఐ థింక్ 5 months లో 3 times మీరు స్లో అనుకుంటే ఇట్స్ నాట్ కరెక్ట్. సో కొన్ని స్టాక్స్ మేబీ దే విల్ స్పెండ్ టైమ్, బట్ F&Oలో స్లోగా పెరగడం ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ స్టేట్మెంట్. బట్ మహానగర్ అయితే F&Oలో లేదు. ఓకే, బాలాగారి పోర్ట్ఫోలియోలో నా పోర్ట్ఫోలియోలో ఉన్న షేర్ల డీటెయిల్స్ కావాలట జ్యోతుల శ్రీనివాస్కి, మీరేమైనా చెప్పదలుచుకున్నారా? నో అండి, ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్. సో ఆయన పోర్ట్ఫోలియో వివరాలు చెప్పడానికి బాలాగారు నిరాకరిస్తున్నారు, నేను కూడా నిరాకరిస్తాను. ఆయన చెప్తే నేను కూడా చెప్తాను. సో ఆన్ దట్ లైటర్ నోట్ కార్యక్రమాన్ని ముగిద్దాం. మార్కెట్స్లో ఏదైనా ట్రేడింగ్ ఆపర్చునిటీ కనిపిస్తుందా? నో, ఐ డోంట్ థింక్ అండి. ఇనిషియల్ స్టేట్మెంట్ మనం చేసాం 9785, దాని అబౌట్ 9885 నిన్నటి హై ఏదైతే ఉందో దాని అబౌట్ ట్రేడ్ అవుతేనే మేబీ నిఫ్టీలో లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. దట్టు విత్ 30-40 points స్టాప్ లాస్ అండ్ అప్ సైడ్ కూడా 9928 వరకు. అదర్వైజ్ ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ ట్రేడింగ్ అండి ఈ స్టేజ్లో. ఓన్లీ డిప్స్లో మళ్ళీ అటెంప్ట్ చేయొచ్చు విచ్ ఇస్ 9737, అంటే ఇక్కడ నుంచి ఒక 100 points పడితేనే మళ్ళీ ఫ్రెష్ అటెంప్ట్ చేయొచ్చు. అదర్వైజ్ ఎవరికైనా ప్రాఫిట్స్ ఉంటే కనుక ట్రేడింగ్ ప్రాఫిట్స్ డెఫినెట్లీ ఈ స్టేజ్లో బుక్ చేయమని అడ్వైజ్ చేస్తాను. 9874 దగ్గర NSE నిఫ్టీ 47 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది. ఇది ఇవాల్టి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ 11 గంటలకు మార్కెట్ అప్డేట్స్ కలుద్దాం. కీప్ వాచింగ్ TV5 Money.